వెనకనున్నవి ముందున్నవి వీటిని గురించి మనం తెలుసుకోవాలి. భక్తుడు అంటున్నాడు కదా, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనుటలేదు. అంటే చాలా భక్తి కలిగి అనేక శ్రమలు అనుభవించి అప్పటికే క్రీస్తు సాక్షిగా జీవిస్తున్న అపోస్తులుడైన పౌలు తన అనుభవాన్ని తెలియచేస్తున్నాడు. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనుటలేదు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ ఉన్నాను అన్నాడు. మరి మనమేం చేయాలి? మనకు వెనుకున్నవేంటి, ముందున్నవేంటి? వెనకన మన యొక్క జీవితంలో నేను ప్రభు దగ్గరకు వచ్చినప్పటి నుంచి చాలా భక్తిగా ఉన్నాను, చాలా దేవుని కొరకు ఖర్చు పెట్టాను, దేవుని సన్నిధిని నిత్యం వెతుక్కుంటున్నాను, నిత్యం ప్రార్థనాపరునిగానే నేను బ్రతుకుతున్నాను, ప్రతి విషయంలో చాలా భయభక్తులతోటి నేను నడుచుకుంటున్నాను అని మనకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది మన మనస్సు. కానీ అవన్నీ తీసి ప్రక్కన పెట్టండి. ముందున్న వాటి కొరకు వేగిర పడదాం. ముందున్నవేంటి? పరలోకము కొరకు, పరలోక రాజ్య సంబంధమైన నిరీక్షణతో కూడిన విశ్వాసుల పరివారముతో కలుసుకొని పరిశుద్ధులు జ్యేష్ఠుల యొక్క సంఘములో సదాకాలము క్రీస్తు వారిగా బ్రతుకుట కొరకు మనము ప్రయాసపడాలి. వెనుకున్న వాటిని విడిచిపెట్టేయండి. అవన్నీ కూడా మన వెంట రావు సోదరులారా. మనము చేయవలసింది, నెరవేర్చవలసిన వాటిని తెలియచేస్తున్నాడు. ముందున్న వాటి కొరకు వేగిరి పడదాం. భక్తుడే తన అనుభవాన్ని మనకు తెలియచేస్తున్నాడు. మనం అత్యల్పులం కదా సోదరులారా. కనుక మన యొక్క జీవితంలో బహు జాగరూకులమై ఉండి మన నిరీక్షణ మనకు ఎప్పటికప్పుడు ప్రభు యొక్క స్వరమును వినిపించుచున్న క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని వైపు మనం చూడకుండా ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలి. దాని ద్వారానే మనము నిత్య జీవానికి పాత్రులం అవుతాం. చాలా భక్తి కలిగిన వారం అనుకొని మనం ప్రభు సన్నిధిలో నిలువలేము సోదరులారా. శరీరములో శ్రమపడుట ద్వారా ప్రభువును వెంబడించు వారిగా ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఇవి ముందునున్న మనము చేయవలసిన సంగతులు.